రెండవదిగా బైబిల్లో చూస్తే 65వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 65వ కీర్తన 9వ వచనం. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. నీవు భూమిని దర్శించి, 65వ కీర్తన 9వ వచనం, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని ఎలాంటి ఐశ్వర్యం అంటే, మొదటిదేమో అనుగ్రహ ఐశ్వర్యం, రెండవదేమో మహదైశ్వర్యం. ఈ మహదైశ్వర్యముకు ఉండేటువంటి లక్షణం ఏంటి? అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసును దయచేస్తుంది, మహదైశ్వర్యం ఏమి దయచేస్తుంది? ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అక్కడ. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. భూమి వర్షము ద్వారా తడవకపోతే భూమి బీడు భూమి, భూమి ఎండిపోయిన భూమి, సారము లేని భూమి, పనికిరాని భూమి, యోగ్యత లేని భూమి, విలువ లేని భూమి. ఆ భూమి దగ్గర ఎవరు ఉండరు, దాన్ని అమ్మడానికి పనికిరాదు. అంటే ఇట్ విల్ బికమ్ ఏ డ్రై ల్యాండ్ అండ్ డెజర్ట్. అది ఎండిపోయిన భూమిగా, రెండవదిగా అది ఒక ఎడారిగా మారిపోతుంది. అదే వర్షం కురిసింది అనుకుందాం, ఆ భూమికి విలువ వస్తుంది, ఆ భూమి ఫలభరితంగా మారుతుంది, ఆ భూమిని నమ్ముకున్న ప్రజలు దీవించబడతారు, ఆ భూమి పైన పనిచేసే వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క మహదైశ్వర్యం ఏంటి తెలుసా? నీ జీవితంలో ఏది లేదో అక్కడికి దేవుని యొక్క మహదైశ్వర్యం వస్తుంది, దేవుని యొక్క మహదైశ్వర్యం వస్తుంది. ఇప్పుడు డెజర్ట్ని ఏమైనా చేయగలరా సైన్స్ అంటే? ఇశ్రాయేల్ దేశం మొదలుపెట్టిందండి, ఇశ్రాయేల్ దేశం చేయగలదు, మిగిలిన ఏ దేశాల చేత కాదు అది. ఎందుకంటే దేవుడు అలాంటి వాగ్దానం వాళ్ళకి ఇచ్చాడు, దేవుడు అక్కడ కార్యాలు చేశాడు. మిగిలిన ఎడారులో ఇట్ ఈస్ వేస్ట్ ల్యాండ్, ఎవరు అక్కడ ఉండరు, ఇల్లు ఉండవు, మనుషులు ఉండరు. ఒకవేళ మాకు 100 ఎకరాలు తారు ఎడారిలో ఉందంటే నువ్వు పెట్టుకో, మీ అమ్మోళ్ళు పెట్టుకో అంటారు, అంతేగాని ఎవడు కొనుక్కోడు దాన్ని. 100 ఎకరాలు తారు ఎడారిలో ఉండేవారికి పిల్లను ఇవ్వరు, ఎవరిని ఇవ్వడు, ఎవరు ఎందుకు తెలుసా? వేస్ట్, ఇట్స్ అ వేస్ట్. ఎందుకంటే వర్షం ఉండదు, వర్షం పడినా దట్ ఈస్ ఆల్రెడీ డెస్ట్రాయిడ్, అది ఆల్రెడీ ఆ భూమి చెడిపోయిన భూమి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక భూమికి విలువ ఎప్పుడు వస్తుందంటే ఆ భూమిని నీవు దర్శించి తడిపినప్పుడు. ఆ భూమికి దీవెన రావాలంటే దేవుడు దర్శించాలి, దానికి దేవుడు వర్షం ఇవ్వాలి. ఆ మధ్య కాలంలో మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఏం చేశాడంటే, ఈ యొక్క అనంతపురం జిల్లాలో క్లౌడ్ సీడింగ్ చేశారండి. క్లౌడ్ సీడింగ్ అంటే వర్షం పడడం లేదు, మేఘాలు వస్తున్నాయి, వర్షం పడడం లేదు, కాబట్టి హెలికాప్టర్లో ఈ యొక్క కొన్ని కెమికల్స్ తీసుకొని వెళ్ళి, ఐ థింక్స్ సిలికాన్ ఈ మెటీరియల్ తీసుకొని వెళ్ళి, ఈ యొక్క లిక్విడ్స్ తీసుకొని వెళ్ళి మేఘాల పైన ఇలా హెలికాప్టర్ ద్వారా ప్రోక్షిస్తే వర్షం పడిందండి. వర్షం పడితే అందరూ సంతోషించారు. అబ్బా వాట్ ఏ వండర్ ఇట్ ఈస్. అంటే మేఘాలు వర్షించకుండా ఉండగా అక్కడ ఎప్పుడైతే హెలికాప్టర్ ద్వారా వెళ్ళి కెమికల్ డ్రాప్ చేశారో ఆ కెమికల్ రియాక్షన్స్ గుండా ఆ నీళ్లు అంతవరకు ఆ మేఘంలో ఉన్న నీళ్లు నీట్గా మారిపోయాయి, వాటర్ వేపర్గా మారిపోయి భూమిపైన వర్షం పడింది. అప్పుడు అనుకున్నారు లెట్ us డూ ఇట్ అని మొదలు పెడితే ఈరోజు ఏమైనా జరుగుతుంది? అది జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు తెలుసా? వాళ్ళు మేఘాల పైకి పోయి వేస్తే ఉంటే పైన మేఘం వేస్తే కింద మేఘం వెళ్ళిపోయింది. అంటే కొంచెం మేఘమే పనిచేసింది, మేఘాలు వీళ్ళ కంట్రోల్లో లేవు, మేఘాలను కంట్రోల్ చేయలేరు వీళ్ళు. మేఘాలు వీళ్ళ మాట వినవు, మేఘాలు దేవుని మాట వింటాయి. యోబు గ్రంథంలో వ్రాయబడింది కదా, మేఘాలు దేవుని దగ్గరకు వచ్చి చిత్తం ప్రభువా, హుజూర్ ఏం చెప్తావో చెప్పు, వీఆర్ అట్ యువర్ డిస్పోజల్, నువ్వు ఏం చెప్తే ఆ ప్రాంతానికి వెళ్తాం, నువ్వు చెప్పావనుకో ఆ ప్రాంతానికి వెళ్ళి వర్షాన్ని కురిపిస్తాం, అంతే, మేము వర్షిస్తాం. అక్కడ దేవుని యొక్క మహదైశ్వర్యం ఏంటి తెలుసా? చెడిపోయినటువంటి నేల, ఎండిపోయిన నేల, సారము లేని నేల, ఉపయోగం లేని నేల పైనకి దేవుని యొక్క మహదైశ్వర్యం వస్తే ఆ ఐశ్వర్యం ఏం చేస్తుంది తెలుసా? రాకుండా ఉన్నటువంటి మేఘాలను తీసుకొని వస్తుందండి, తీసుకొని వచ్చి ఆ భూమిని తడుపుతుంది. ఇప్పుడు చదవండి 65వ అధ్యాయము 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమినట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దేవుని యొక్క మహదైశ్వర్యం ఏం చేస్తుందంట? మేఘాలను తీసుకొని వస్తుంది. మేఘాలను తీసుకొని వచ్చి భూమిపైన వర్షాన్ని కురిపించింది. ఆ వర్షాన్ని కురిపించిన తర్వాత మేఘము బాయ్ అని చెప్పదు, ఆ భూమిపైనే కాదు ఎక్కడైతే నది ఉందో అక్కడ కూడా వర్షం కురుస్తుంది. ఆ కాలువలు, ఆ కెనాల్స్లోకి నీళ్ళు వచ్చేస్తాయి, ఆ వర్షం నీళ్ళు వస్తాయి. వర్షము నీళ్ళు కాకుండా మిగిలిన సమయం నీళ్ళు కావాలంటే యు నీడ్ దట్ వాటర్, స్టోర్డ్ వాటర్. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడిచ్చాడు.
భూమిపైన వర్షము దేవుడిచ్చాడు, నదుల్లో వర్షం, డ్యామ్లో వాటర్, ఇట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద లార్డ్. దేవుడే దాన్ని సమకూర్చాడు. ఇప్పుడు చూడండి, నీవు భూమినట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. అంటే సింపుల్గా 3 మాటలు చెప్తాను. వర్షము, మేఘము లేదు, భూమి ఎండిపోయింది, సముద్రములో నీళ్లు, నదుల్లో డ్యాములో నీళ్లు లేవు, కాబట్టి ధాన్యం కూడా లేదు. లేదు 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 అనే చోటికి దేవుని యొక్క మహదైశ్వర్యం వస్తే అన్నీ కూడా కలిసి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎక్కడ ఏ దీవెన లేదో, ఐ డోంట్ నో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటారు. ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఇన్ యువర్ బిజినెస్ ఆర్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్, ఇఫ్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్, దేవుడు అంటున్నాడు, నా మహదైశ్వర, నా మహదైశ్వర మేఘాలు నడిపిస్తుంది, మేఘాలు వర్షించేటట్లు చేస్తుంది, మేఘాలు నీకు అవసరమైన మేలుకరమైన పంటను దయచేసి, ధాన్యాన్ని దయచేసి నిన్ను ఆశీర్వదిస్తాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుడు యొక్క మహదైశ్వర్యం, దేవుని యొక్క ఐశ్వర్యము నీ జీవితంలో నీ అవసరతను తీరుస్తుంది. హల్లెలూయా. మొదటిగా దేవుని యొక్క ఐశ్వర్యం, అనుగ్రహ ఐశ్వర్యం నీకు మారు మనసు కలగజేస్తుంది. నీ దగ్గర డబ్బు ఉంటే మేఘాలు రావు, నీ దగ్గర డబ్బు ఉంటే భూమి పంట పండదు. గ్రౌండ్ వాటర్ అయినా ఉండాలి, లేదా పైన ఆకాశంలోంచి మేఘాల నుంచి అయినా నీళ్లు కావాలి. ఈ 2 లేవనుకుందాం, యూ విల్ బి అవుట్, నథింగ్ విల్ బి దేర్. ఎకరాలు భూమి ఉంటాయి, ఏం చేసుకోను, పట్టా పుస్తకాలు పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం, మారు మనసు, దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని ప్రతి అవసరమును తీరుస్తుంది. మహదైశ్వర్యం, దేవుని యొక్క మహదైశ్వర్యము నీ యొక్క అవసరతలను తీరుస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో యాకోబు అనే భక్తుడు ఉన్నాడండి. 32వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం, చూడాల్సిన పని లేదు. యాకోబు దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభువా, నా చేతి కర్రతో మాత్రమే నేను యోర్దాను దాటి తిని. యాకోబు జీవితం ఎలాంటిది తెలుసా? వాళ్ళ తండ్రి ఇస్సాకు విపరీతంగా ఆస్తిపరుడు అండి, విపరీతంగా ఆస్తిపరుడు. కానీ తను ఇంటిలో నుంచి తప్పు పని చేశాడు, తండ్రికి అబద్ధం ఆడాడు, అన్న కోపం చెలరేగింది, చంపడానికి రెడీ అయ్యాడు. తండ్రికి మోసం, అన్నకు ద్రోహం చేశాడు, పారిపోతే ఈ యాకోబు దగ్గర ఏముంది? యాకోబు నీ దగ్గర అంటే చేతి కర్ర ఉంది. ఏం చేసుకొని? చేతి కర్ర నడచడానికి పనికొస్తుంది, తల కింద పెట్టుకోవడానికి కూడా పనికిరాదు. చేతి కర్ర తల కింద పెట్టుకోవడానికి ఏమి లేక రాయి తీసుకొని తల కింద పట్టుకొని నిద్రపోయాడు. యాకోబు, ఏంటి నీ పరిస్థితి? యాకోబు అంటాడు, తండ్రి ఉన్నాడు, నా దగ్గర లేడు, తల్లి ఉంది, నా దగ్గర లేదు, ఆస్తి ఉంది, నా దగ్గర లేదు, అన్నిటికీ దూరం అయిపోయాను, నా చేతిలో ఒక కర్ర తప్ప ఏమీ లేదు, అది ఎండిపోయిన కర్ర, ఈ కర్ర తప్ప ఏమీ లేదు. అప్పుడు యాకోబు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభువా, నన్ను దీవిస్తే ఈ తిరిగి బేతేలుకు వచ్చి నేను నీకు బలిపీఠాన్ని కడతా, నీ మందిరాన్ని నిర్మిస్తా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, చేతి కర్రతో బయలుదేరిన యాకోబును దేవుడు 2 గుంపులుగా చేశాడు. హల్లెలూయా. దేవునికే సాధ్యం అండి ఇది, దేవునికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. డబ్బు ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి, డబ్బు ఉంటే పెళ్లి సంబంధాలు ఉంటాయి. కర్ర ఉంటే ఎవడు చేసుకుంటాడు? నీ దగ్గర జ్ఞానం ఉందనుకుందాం, ఉద్యోగం ఇస్తారు, కర్ర ఉంటే ఏం చేసుకోను? ఉద్యోగానికి కూడా పనికిరాదు. లేకపోతే నీవు ఒక పని చేయడానికి కర్ర ఏమైనా పనికొస్తుందా? ఏం పనికిరాదు. అది నడవడానికి సపోర్ట్గా ఏదో క్రూర జంతువులు రాకుండా వాటిని భయపెట్టడానికి పనికొస్తుంది తప్ప దేనికి పనికిరాదు. అలాంటి కర్రతో ఉన్నటువంటి యాకోబును దేవుడు దర్శిస్తే, ఇప్పుడు ఈ మాట వాడతాను, దేవుని యొక్క మహదైశ్వర్యము దర్శిస్తే యాకోబు 2 గుంపులయ్యాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా యాకోబులాగా లేదు అనే పరిస్థితి, అన్నీ ఉన్నా కూడా ఏది నీకు ఉపయోగం లేనటువంటిదిగా ఉంటుందేమో. అన్నీ ఉంటాయి కానీ ఏది ఉపయోగం లేకుండా ఉన్నాయేమో. కీర్తనకారుడు అంటాడు, దేవా, నీ మహదైశ్వర్యం నాకు లేకపోతే వర్షము పడదు, నా భూమి పంట రాదు, నేను బేకారైపోతాను, నేను ఎత్తిపోతాను, నేను దివాలా తీస్తాను. ప్రభువా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం నీకు మారు మనసు కలగజేస్తే, దేవుని యొక్క 2వ ఐశ్వర్యం మహదైశ్వర్యం నీ అవసరతను తీరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పరిచర్యకు ఒక సహోదరి వచ్చేదండి. ఆమె ఎప్పుడు వచ్చినా ఏడుస్తుందండి. సార్, ఏంది సార్ దేవుడు నన్ను దీవించలా, ఏంది సార్ నన్ను దేవుడు దీవించలా. ఇంటికి వచ్చేది
కింద కూర్చొని ఓ భార్యాభర్త ఇద్దరు ఏడ్చేవారు. అమ్మ దేవుడు దీవిస్తాడమ్మా, ప్రార్థన చేస్తాం. నువ్వు దేవుని నమ్మావా? దేవుని నమ్మావా? నమ్మాను సార్, దేవుని దగ్గర ప్రార్థన ఒక్క పొద్దున్నా సార్, ప్రార్థన చేస్తున్నా సార్, అన్నీ చెప్పేది. ఎందుకో ఒకసారి నేను అన్నాను, నేను మీ షాప్ దగ్గరికి వస్తానమ్మా అన్నాను. ఎవరితో అనలేదు ఆ మాట, ఆ రోజు అన్నాను. రండి సార్ అనేది. కానీ ఎందుకో ఆ వారం పోలేదు, నెక్స్ట్ వారం పోలేదు, ఆ తర్వాత వారం, వాళ్ళు చెప్పిన ఏ వారం నేను పోలేదు. రేపు వారం వస్తానమ్మా అంటాను, మర్చిపోయాను. ఒకరోజు ఆమె అనింది, వస్తావా రావా సార్ అనేది. కోపం వచ్చింది ఆమెకు. ఏం సార్ వస్తారా రారా అంటే నాకు కూడా బాధ, అరే ఏంటి ఈమెకు మాట ఇచ్చాను పోలేకపోయానే అనుకున్నాను. కరెక్ట్గా ఆమె దగ్గరికి పోవడానికి రెడీ అవుతానండి. ఏదో ఫోన్ వస్తుంది, మాట్లాడుకున్న ఆమె షాప్ దాటి వెళ్ళిపోతాను. ఎక్కడికో పోయిన తర్వాత అర్రే ఆమె దగ్గరికి పోలేదు అనుకుంటాను, మళ్ళీ రేపు పోదాం అంతే. అట్లా కొన్ని వారాలు గడిచిన తర్వాత రెజినాకి చెప్పాను, నువ్వు నాకు జ్ఞాపకం చేయి, వచ్చే సోమవారం నేను పోవాలి, రేపు సోమవారం అంటే సరే అనేది. లక్షణంగా రెజినా కూడా మర్చిపోయింది. ఇంకా ఆమెకు ఎట్లుంటుందంటే కోపం చూడండి. ఆమె అనింది, ఇంకా మాట్లాడేది, ఊరికే వచ్చి నిలబడుతుంది, ఏడుస్తుంది, సార్ పరిస్థితి బాగాలేదు సార్. సరే అని ఒకరోజు ప్రార్థన చేసుకుంటే ఎందుకో ప్రేరేపణ కలిగి బయలుదేరి మా షాప్ దగ్గరికి పోతే ఈ భక్తిపర్రాలు ఉపవాసం ఉంటుంది కదా, దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంది కదా, ఆ షాపులో ఏదో పైన కట్టింది, ఒక రేకు ఉంది. నేను అడిగాను, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు కదా, ఇదేంటిది? తీసేయాలనా సార్ అనింది. ఏమంటా తీసేయాలనా సార్ అంట. అంటే ఆమె ఏమనుకుని తెలుసా, ఎందుకు అది పెట్టావంటే, వేరే అక్క ఏమని చెప్పిందంటే, అది కడితే నీ వ్యాపారం అప్పులు తీర్చబడతాయంటే కట్టాను. ఇంకొక ఆమె చెప్పిందంటే, ఇదిగో రేఖ కట్టుకో, ఫ్రేమ్ చేసి పెట్టుకో, నీ అప్పులు అది కట్టుకునింది. అంటే చర్చికి వచ్చి ప్రార్థన చేస్తుంది, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఆమె ప్రతి అవసరం తీర్చాలంటది. కానీ బయటికి పోయిన తర్వాత వేరొకరు చెప్తారు, ఆ వాళ్ళ మాట కూడా పాటిస్తుంది. దేవుని బిడ్డలారా, అది జరిగిన తర్వాత నిన్న లేదమ్మా తీసేయండి, అది దేవుని వైపు తిరగాలి, మీరు ఇలా ఉండకూడదు అని కొంచెం గట్టిగా మాట్లాడితే నా ముందర పీకేశారు. ఆ తర్వాత ఆమె చెప్తుంది, సార్ నువ్వు నా వ్యాపారం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసావు. ఆమెకు 2 వ్యాపారాలు ఉన్నాయి. ఆమె చెప్తుంది, ఏంది సార్ 1000 రూపాయలు జరుగుతుంది రోజు, చిన్న షాపులు అండి అవి, 1000 రూపాయలు జరుగుతున్నాయి. 1000 రూపాయలు జరిగిన తర్వాత ఏం చేయాలి ఆమె? మర్యాదగా దేవుని దగ్గరికి రావాలన్నా? వీలున్నప్పుడు వస్తుంది, వచ్చి నిద్రపోతుంది. ఏమ్మా నిద్రపోయినా అంటే, ఏందో సార్ చర్చికి వచ్చేదంతా బల్లె నిద్ర వస్తుంది సార్ ఆమె చెప్పిన మాట. నిద్ర కూడా నాకు అనిపించింది, ఓహో దేవుడు నిద్ర ఇచ్చాడేమో కనుక. ఆ తర్వాత ఒకరోజు తెలిసింది, ఆమె పైన దేవుని పైన ఆధారపడి దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఆశపడి ఒకరోజు ఉన్న ఫలంగా భార్యాభర్తలు ఇంటికి వచ్చారు. వణుకుతుంది ఆమె, భర్తలో టెన్షన్ ఉంది. నేను అడిగి, ఏమైంది సార్? ఒక ఆమె నాకు లోన్కు డబ్బు ఇస్తానంటే మళ్ళీ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను? లేదు సార్, ఏదో నాకు భయం వేస్తుంది సార్. ఆమె ఫోన్ చేస్తే త్వరగా రా. నేను అన్నాను ప్రార్థన చేసి, అమ్మా భర్తతో చెప్పాను, ఈమె ఒక్కదాన్ని పంపొద్దు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి ఆమెతో పాటు. అక్కడ ఏదో ఒక నష్టం ఈమెకు జరగబోతుంది, దయచేసి ఈమెతో వెళ్ళంటే భర్త వెళితే ఎవరైతే ఈమెకు లోన్ ఇప్పిస్తాననిందో ఆమె ఏం చేసింది తెలుసా? ఈమె పేరు వాడుకొని ఆమెకు లోన్ తెచ్చుకోవడానికి స్కెచ్ చేసింది. ఆ డబ్బంతా ఈమె కట్టేటట్లు. అది ఎట్లా చేసిందో ఏమో. ఆ నుంచి నాకు ఫోన్ చేసింది, సార్ దేవుడు గొప్ప ప్రమాదం నుంచి కాపాడు సార్, గొప్ప ప్రమాదం నుంచి. ఏమైంది? నన్ను అడ్డం పెట్టుకొని ఈమె నా పేరు చెప్పి 10 లక్షలు తీసుకొని నాకు 1 లక్ష ఇవ్వడానికి స్కెచ్ చేసింది సార్. దేవుడు నన్ను కాపాడాడు సార్. అమ్మా దేవునే వెంబడించు, దేవునికే. సార్ ఏంది సార్ అట్లా అంటావు నువ్వు? దేవునికే ప్రార్థన చేస్తావు సార్. నెక్స్ట్ వారం వచ్చింది, ఆడ కూర్చున్నది ఎదురుగా, మెల్లగా జారిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? నిద్ర, వాక్యం లేదు, ప్రార్థన లేదు. మెల్లిమెల్లిగా ప్రార్థనకు దూరం అయిపోయి ప్రార్థనే చేసుకున్నటువంటి వ్యక్తిగా మారిపోయింది. ఒకరోజు వచ్చింది, నేను మన ప్రేయర్కి వచ్చే బ్రదర్కి చెప్పాను, ఆమెకి ఏదైనా లోన్ అరేంజ్ చేయండి. ఏమైంది బ్రదర్ అని అడిగితే, బ్రదర్ ఆమె ఐపీ పెట్టి ఊరు వదిలి వెళ్ళిపోయింది. దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే దేవునికి దగ్గర కావాలి. దేవుని బిడ్డలారా, యాకోబును దేవుడు చేతి కర్రతో వచ్చిన వ్యక్తిని దీవిస్తే 2 గుంపులయ్యాడు. దేవునితో పోరాడే వ్యక్తిగా రెడీ అయిపోయాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అతని తర్వాత ఒక దేశమే ప్రారంభమైంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు నీ అవసరతను తీర్చినప్పుడు నీ జీవితము దేవునికి దగ్గర కావాలి. యాకోబు జీవితం దగ్గరైంది. నీ జీవితము దేవునికి దీవెనకరంగా, నీకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే ఆయన మహదైశ్వర్యం నేను దీవిస్తుంది. ఏమీ లేదో అది దేవుడు దయచేస్తాడు.
వ్యాపారాన్ని దీవించాడు, డబ్బును దయచేశాడు. ఆమె ఇతరులకు అప్పిచ్చే స్థాయికి వెళ్ళిన తర్వాత షీ డిడ్ంట్ చేంజ్ హర్ లైఫ్ స్టైల్. తన ఇష్టానుసారంగా నచ్చిన విధానంలో ఆదివారం వీలైతే ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది, ప్రార్థన చేయించుకుంటే వెళ్ళిపోతుంది. సాతాను చూశాడు ఒకరోజు, అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయాయి, ఐపీ పెట్టి వెళ్ళిపోయింది. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? దేవుని ఐశ్వర్యం ఉంది, దేవుడు దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ దీవించిన తర్వాత ఏమైపోతుంది నీ జీవితం? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మారు మనసు పొందడం దేవుని యొక్క ఉద్దేశం. 2, దీవించబడిన తర్వాత దేవునికి దగ్గర కావడం. ఆయన మహదైశ్వర్యం నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరం తీరుస్తాడు. దట్ ఈస్ హిజ్ నేచర్. మరి నీ జీవితం ఏ రకంగా ఉందో నీకు తెలుసు. దేవుని దగ్గర నుంచి దీవెనలు పొంది మారు మనసు లేకుండా ఉన్నావా? అలాగైతే మారు మనసు పొందు. ఒకవేళ మారు మనసు పొందిన తర్వాత నీ జీవితంలో ఒక ఇబ్బందులు ఉన్నాయా? దేవుని దగ్గర స్థిరముగా, విశ్వాసంలో స్థిరముగా ఉండు. ప్రార్థన, వాక్యం, కుటుంబ ప్రార్థనలు ఖచ్చితంగా కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. దేవుడు భూమిని దర్శించి దాన్ని తడిపి తన మహదైశ్వర్యము చొప్పున భూమికి ధాన్యాన్ని దయచేస్తూ ఆ సముద్ర జలాలకు చెరువులకు వాటి నీటిని, ఎక్కడ అవసరమైన నీటిని అక్కడ దేవుడిస్తూ ధాన్యం ఇచ్చే దేవుడు. లేదు అనేటువంటిది ఉండదు దేవుని యొక్క మహదైశ్వర్యం దగ్గర. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మారు మనసు దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యం, దీవెనలు దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యం. అంటే దీవెనలు అంటే లేనప్పుడు దేవుడు దయచేస్తాడు. 3వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. రోమన్స్ చాప్టర్ 9 వర్సెస్ 24. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనయున్ననేమి. మొదటిగా అనుగ్రహ ఐశ్వర్యము, రెండవదిగా ఏమైశ్వర్యము? మహదైశ్వర్యము, మూడవదిగా మహిమైశ్వర్యం. దేవుని బిడ్డలారా, ఒకటి అనుగ్రహ ఐశ్వర్యం, మారు మనసు. మహదైశ్వర్యం నీ అవసరతలన్నీ తీరుస్తుంది. మూడవదిగా మహిమైశ్వర్యము. ఆయన మహిమైశ్వర్యము నీ జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనబరచవలనని. అంటే ఒకప్పుడు దేవుని ఎరగక, మనసు మారక, అలవాట్లలో చెడిపోయి లోకంలో జీవించే నిన్ను దేవుడు మారు మనసు ఇచ్చి రక్షించి దేవుడు నీ అవసరతలు తీర్చిన తర్వాత 3వ ఐశ్వర్యం నీ దగ్గర ఉండాలి. ఆ ఐశ్వర్యం ఏంటి తెలుసా? మహిమైశ్వర్యం. మహిమైశ్వర్యం. ఈ మహిమైశ్వర్యం యొక్క లక్షణం ఏంటి తెలుసా? ఇది ఏం చేస్తుందంటే, ఇంతకుముందు అన్యునిగా ఉన్నటువంటి నిన్ను, నీ జీవితాన్ని మార్చి దేవుని సాధనంగా చేస్తుంది, దేవుని పాత్రగా చేస్తుంది. నేను కాదు, బైబిలే చెప్తుంది. ఇందాక 24 చదువుకున్నాం కదా, ఇప్పుడు 22, 23 చదవండి, అక్కడ ఉంటుంది. అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్నది. తన మహిమైశ్వర్యము కనపరచవలనని. ఏం ఐశ్వర్యం? 3వ ఐశ్వర్యం మహిమైశ్వర్యం. మొదటి ఐశ్వర్యం అనుగ్రహ ఐశ్వర్యం, 2వ ఐశ్వర్యం మహదైశ్వర్యం, 3వ ఐశ్వర్యం మహిమైశ్వర్యం. ఏంటి ఈ మహిమైశ్వర్యం అంటే, అన్యజనముల్లో ఉన్నప్పుడు మనం ఎవరమంట? 22వ వచనం, ఉగ్రత పాత్రలుగా ఉన్నామంట. దేవుని కోపం దిగి రావాలంటే నేరుగా ఎక్కడికి రాదు, మనపైకే దిగి రావాలి. అంత పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ దేవుని కోపానికి, ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాం. ఆ ఉగ్రతే మన పైన ఉండాలి. అలాంటి ఉగ్రత పాత్రలుగా ఉన్న మనల్ని 23వ వచనం, కరుణా పాత్రగా దేవుడు చేశాడు. మనల్ని కరుణించి మన జీవితంలో తన యొక్క అనుగ్రహైశ్వర్యం, తన మహిమైశ్వర్యం ద్వారా మనల్ని మార్చుకొని ఆశీర్వాదాలకు నిలయమే కాదు, 3వ స్టేజ్ ఉంది. నీవు దేవుని చేతుల్లో వాడబడాలి, దేవుని పాత్రగా నువ్వు వాడబడాలి, దేవుని సాధనంగా నువ్వు వాడబడాలి. అది మార్చేది ఏంటి తెలుసా? దేవుని యొక్క మహిమైశ్వర్యం. అందరం కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మారు మనసు పొందావా? కేవలం దేవుని దగ్గరికి అద్భుతాలు, మేలు కోసమే వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? నీ స్థితి దౌర్భాగ్యకరమైన స్థితిగా మారుతుంది. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు ఏది కూడా శాశ్వతం కాదు.
నిత్య రాజ్యములో నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఓన్లీ టువర్డ్స్ ద బ్లెస్సింగ్స్, ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, ఒక సంపద, ఒక హెచ్చింపు కోసం మాత్రమే పాకులాడే వ్యక్తివైతే, నీ మనస్సు, నీ జీవితం మార్చుకొనకపోతే, మారు మనస్సు పొందకపోతే, బైబిల్లో ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట నేను చెప్తున్నాను. మన జీవితాల్లో నష్టాన్ని మనం చూడకముందే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మారు మనసు ద్వారానే పొందగలం. మన మనసు మార్చబడిందా? మన లక్షణాలు మార్చబడ్డాయా? దేవుని దగ్గరికి వస్తూ కూడా, మందిరానికి వస్తూ కూడా ఇంకా మారు మనసు చెందని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, దేవా నన్ను క్షమించు. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం నీకు మారు మనసు కలుగజేస్తుంది. మొట్టమొదటిగా దాని విషయంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఎక్కడ నాకు ఇంకా పాడు అలవాట్లు, పాపపు అలవాట్లు, లోకానికి ఇంకా అటాచ్మెంట్ అయిపోయి ఇంకా స్ట్రాంగ్గా నేను అయిపోతున్నాను ఆ లోకంలో, నన్ను విడిపించు ప్రభువా. నా భర్తను విడిపించు, నా భార్య, నా బిడ్డలను విడిపించు, నా కుటుంబాన్ని విడిపించు. అపవాది యొక్క బంధకాల్లో నేనున్నాను ప్రభువా. నీ అనుగ్రహ ఐశ్వర్యం కావాలి ప్రభువా. దేవా దయచేయండి అని ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం. రెండవదిగా, నీ అవసరతలు తీర్చగలిగిన మహదైశ్వర్యం దేవునిది. నిన్ను వాడుకోగలిగినటువంటి ఐశ్వర్యం, మహిమైశ్వర్యం. దేవుని బిడ్డగా ఎక్కడ నీ జీవితంలో ఏ పాయింట్లో దేవుడు నిన్ను మాట్లాడాడో సరిచేయమని కోరుకున్నాడు. హల్లెలూయా. ఏదో అనుకోని విధంగా ఈ సందేశాన్ని వినడంలా, ఇట్స్ నాట్ బై యాక్సిడెంట్ యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి సందేశాన్ని నీకు అనుగ్రహించిన, ఎక్కడ నుంచి నువ్వు వింటున్నా మహిమైశ్వర్యం, దేవుడు నిన్ను వాడుకోవాలని అనుకుంటే, ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ దాట్, మనము కృపా పాత్రలుగా ఉండాలి, ఉగ్రత పాత్రలుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని బట్టి మనము దేవుని యొక్క సాధనాలుగా మార్చబడాలి, వాడబడాలి. దేవుడు మాట్లాడుతుండగా, దేవా నీ ఐశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరం మీకు తెలుసు ప్రభువా, తీర్చండి దేవా, తీర్చండి దేవా, తీర్చండి. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. మౌనంగా నా మాటలు వినవద్దు. దిస్ ఇస్ నాట్ టు హియర్ మై వర్డ్స్, దిస్ ఇస్ ద టైమ్ టు ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ ఫ్యూచర్, ఫర్ యువర్ మినిస్ట్రీ, ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఇది ప్రార్థన సమయం. నీవు నీ నోరు తెరిచి దేవుని దగ్గర ప్రార్థించాలి. డోంట్ హెసిటేట్ టు ప్రే. ప్రార్థన చేయడానికి అనుమానించవద్దు, ఆలోచించవద్దు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్, యు ఆర్ ద లూజర్. ప్రార్థించక నిశ్శబ్దంగా, మౌనంగా, ఏదో నిలబడే వ్యక్తిగా ఉంటే, నేనేం చేయలేను, దేవుడు ఏం చేయలేడు. యూ హ్యావ్ టు డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. ప్రభు మాట్లాడుతున్నగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మాట్లాడండి దేవునితో. దేవుని అడగండి, దేవా నాకు అనుగ్రహ ఐశ్వర్యం కావాలి, మారు మనసు కావాలి, మారు మనసు కావాలి. నా జీవితాలు అద్భుతాలు చేస్తున్నా, నేను మార్పు చెందలేదు. దేవా మన్నించండి. నా కుటుంబంలో అద్భుతాలు పొందుతున్నా, మార్పు చెందలేదు ప్రభా, మన్నించండి. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఏ సందేశాన్ని నాకు అందించావో నాయనా, మా కొరకు అందించావో నాయనా, మీ యొక్క సన్నిధానంలో నాకు అందించబడిన ప్రతి మాట నేను తెలియజేశాను ప్రభా. పరిశుద్ధాత్మదేవా ఇప్పుడు పని చేయండి నాయనా. పరిశుద్ధాత్మదేవా ఒక్కొక్కరి పైన పని చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి అనుగ్రహ ఐశ్వర్యము కలుగునుగాక. యేసయ్య ద్వారా కలిగే అనుగ్రహ ఐశ్వర్యము కలుగునుగాక. మారు మనసు లేని వ్యక్తుల హృదయాలు పగిలిపోవునుగాక. ఇప్పుడు ప్రతి రాతి హృదయము పగిలిపోవునుగాక. దేవుని యందలి భయభక్తుల్లోనికి వారి తలంపులు, జీవితము, శరీరము మళ్లించబడునుగాక. మారు మనసు కలుగునుగాక. దేవా మారు మనసు దయచేయండి. మనసు మార్చబడునుగాక. ఈ లోక మర్యాదను అనుసరించే జీవితానికి మారు మనసు కలుగునుగాక. ఈ లోక సంబంధమైన స్థితిగతుల్లో బంధించబడిన జీవితాలకు మారు మనసు కలుగునుగాక. పశ్చాత్తాపము కలుగునుగాక. దేవా మీరు దయచేయండి. మారు మనసు కలుగునట్లుగా కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి నాయనా. మీరే దర్శించండి, మీ కార్యాలు జరిగించండి నాయనా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిప్పుడు అడుగుతున్నాను ప్రభా. దేవా మారు మనసు లేకుండా లోకంలో, పాపములో ఒక క్రైస్తవుడిగా చలమని అవుతూ మారు మనసు లేకుండా ఎంతమంది ఉన్నారో వారి ఒక్కొక్కరి జీవితములో దైవిక కార్యము జరుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుని కార్యము జరుగును గాక. ఎవరి జీవితాల్లో మహదైశ్వర్యము కావాలో లేదు, ఎండిపోయాం, వాడిపోయాం, దేవా మీరే దర్శించండి.
మీరే మీ కార్యాలు జరిగించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీరే పని చేయండి నాయనా, మీరే పని చేయండి ప్రభా. ప్రభా పని చేయండి నాయనా. నీ మహదైశ్వర్యము నాయనా, నీ మహదైశ్వర్యము ప్రభా తని లేని వాటిని దయచేస్తుంది. కాబట్టి ఎవరి శరీరంలో ఆరోగ్యం లేదో, ఎవరి కుటుంబాల్లో దీవెన లేదో, ఎవరికి ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలో, ఎవరి చదువులో దీవించబడాలో, ఆర్థికంగా దర్శించబడాలో, ఎక్కడ నీ మహదైశ్వర్యం పని చేయాలో అక్కడ నీ మహదైశ్వర్యము పని చేయును గాక. అద్భుతములు వెనువెంటనే చూచుదుము గాక. ఆశ్చర్య కార్యములు వెనువెంటనే జరుగునుగాక, జరుగునుగాక. నైనా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా, నమ్మదగిన దేవా తండ్రి, ఎంతమంది తండ్రి నీ చేతుల్లో వాడబడాలని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరము మీ చేతుల్లో వాడబడుదుముగాక. ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. లైవ్ లో చూస్తున్న వారు ఎవరు ఉన్నానైనా వారు కూడా దేవుని సాధనాలుగా వాడబడుదురుగాక, వాడబడుదురుగాక. యేసు నామమందు వాడబడుదుముగాక. దేవుని యొక్క ఉగ్రత పాత్రలుగా ఉన్న మేము నాయనా, మా జీవితాలు కరుణా పాత్రలుగా మార్చబడ్డాము కాబట్టి నాయనా మేము వాడబడుదుముగాక. యేసయ్యా మమ్మల్ని వాడుకోనాయనా, మా పరిచర్య వాడబడునుగాక. పరిచర్యకు వస్తున్న ప్రతి ఒక్కరు వాడబడుదురుగాక. దేవా మీ కార్యాలు జరిగించండి, అంధకార శక్తులను బంధించండి దేవా. అపవిత్రాత్మ క్రియలన్నిటిని మీరు లయపరచండి. ఈ వాక్యం ప్రకారం అడుగుతున్నా, నీ ఐశ్వర్యము చొప్పున మా ప్రతి అవసరము తీర్చబడునుగాక, మా ప్రతి అవసరము తీర్చబడునుగాక, ప్రతి అవసరము తీర్చబడునుగాక, ప్రతి అవసరము తీర్చబడునుగాక. వెనువెంటనే తీర్చబడునుగాక. నీ ఐశ్వర్యములోని శక్తి ప్రభావం ఇప్పుడు మా కొరకు పని చేయునుగాక. కృపతో మీ ఐశ్వర్యముతో చొప్పున మా ప్రతి అవసరము తీర్చండి. కృప చూపి మహిమను పొందుమని మమ్మల్ని, మా కుటుంబాలను, మా కలిగిన సమస్తాన్ని పరిచరణ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.